రాజంపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గురించి ఊరు పేరు లేని వ్యక్తి నిన్న మొన్న దాకా ఎవరో కూడా తెలియని వ్యక్తి అయిన గన్నె సుబ్బనరసయ్య నాయుడు మా నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి రాజీనామా చేయమనడం ఆయన్ని రాజీనామా చేయమని అడగడానికి నీకు ఏ హోదా ఉందని ఏ అర్హత ఉందని అడిగారు. గత కొద్ది రోజులుగా కక్ష సాధింపు చర్యలకు దిగి దళితుల బిల్డింగ్లు కూల్చివేయడం రెచ్చగొట్టే పనులు చేసిన మా నాయకుడు చాలా సహనంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజకీయాలకు కులాలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో కాదు జిల్లాలో ఎవరి ఇంట్లోనైనా మంచి కార్యక్రమమైనా సరే చెడు కార్యక్రమమైనా సరే తెలిసిన వెంటనే వారి ఇంటికి పోయే వ్యక్తి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అని కొనియాడారు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ స్థాయికి తగ్గ వారిపై విమర్శలు చేసుకోవాలని, ఇంకోసారి మా అమర్నాథ్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ భాస్కర్ రాజు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సురేఖ తదితరులు పాల్గొన్నారు. అతను వచ్చి అమర్నాథ్ రెడ్డి గారిని రాజీనామా చేయాలంటాము. అసలు ఆ మాట అనడానికి అతను ఎవరు, అసలు అతను ఏం అర్హతున్నది రాజీనామా అమర్నాథ్ రెడ్డి? ఈ 170 సీట్లలో 11 సీట్లు వైసీపీ గెలిచి 11లో రాజంపేట ఒకటి, అది అమర్నాథ్ రెడ్డి గారే. అటువంటి వ్యక్తిని పెట్టుకుని రాజీనామా చేయమంటానికి నీకు ఏం అర్హత ఉన్నది? అసలు నువ్వు ఎవరు? అసలు నీ క్యాటర్ ఏంది? నువ్వు కూడా మాట్లాడేవాడువా? ఎంతవరకు అమర్నాథ్ రెడ్డి గారు ఇన్ని రోజులు వచ్చి గత 10 రోజులుగా మీరు ఎన్ని రెచ్చగొట్టే పనులు చేస్తానా ఎన్ని చేస్తానా ఆయన చాలా ఓపికగా ఉన్నాడు. వద్దని, ఎందుకంటే రాజంపేటలో బిల్డింగ్లు పడగొట్టే సంస్కృతి, ఎస్ఎల్ని పడగొట్టే సంస్కృతి లేదు. అందరితో ఆయన సామరస్యంగా ఉంటాడు. వాళ్ళ క్యాస్ట్లో ఎత్తుకున్నా కూడా సామాజిక వర్గ క్యాస్ట్లో సాగుకు పోతాడు, పెళ్లికి పోతాడు. ఎందుకు నన్ను మేము కూడా ఒకసారి అంటాం, వాళ్ళు ఎవరు మనకు ఒక ఓటు కూడా పెరిగారు, ఎందుకు అంటే అన్ని పనికి రావు, ఎలక్షన్ వరకేనో మనం ఎవరు ఇచ్చినా పోవాలంటారు. ఇంతకుముందు ఉండే పారా సుబ్బయ్యనాయుడు కానీ, సిద్ధయ్య నాయుడు కానీ, ఇతర కొండయ్య నాయుడు కానీ, చీన్ నాయుడు వాళ్ళు ఎంతోమంది ఉండే అక్కడ. ఇప్పటికీ అమర్నాథ్ రెడ్డి అంటే వాళ్ళందరికీ వాళ్ళనే అమర్నాథ్ రెడ్డి గారు మన వాళ్ళని ఎంతైనా పోతాడు. అటువంటి వ్యక్తి నువ్వు నిన్నలా మొన్న వచ్చి నువ్వు అమర్నాథ్ రెడ్డి గారిని ఏదేదో మాడుతున్నావు, అవాకులు చవాకులు మాడుతున్నావు. నీకు ఇది మంచి పద్ధతి కాదు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ సహనం తప్పిన రోజు పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇంకనైనా నోరు అద్దులో పెట్టుకొని నీ స్థాయి తగ్గ మాట్లాడుకో. అంతేగాని అమర్నాథ్ రెడ్డి గారిని నీ రోజుకు ఇంకోసారి వస్తే కన్నా ఇంకా అది పర్యవస్థానం నువ్వే ఆలోచించుకో. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదో అంతా అంటే నేను సరిగ్గా తెలియదు, తెలుసుకోవడం నాకు తెలిసింది ఏంటంటే ఏదో తెలుగుదేశం వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేయమని అంటున్నారు అని తెలిసింది. అసలు అమర్నాథ్ రెడ్డి గారు ఇంత తెలుగుదేశం వేవులో కూడా కూటమి ప్రపంచంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి జనం ఆయన్ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అంటే ఆయన ఎందుకు రాజీనామా చేయాలా? ఆయన పల్లెల్లో ఊరూరు తిప్పి జనానికి కళ్ళు ఆపరేషన్ చేస్తూ చేపించినాడు. ఎంతోమంది పేదలకు ఆయన సొంత డబ్బులతో ఎంతోమందికి ఆయన కంటి ఆపరేషన్ చేపించినాడు. బట్ ఆయన కంటి ఆపరేషన్ చేపించాడని రాజీనామా చేయాలా? లేదు. ఆయన అక్కడుండే స్థలంలో ముళ్ళు పట్టించి ఎంతోమంది పేదలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వస్తే ఆయన తాళి పుట్టించి వాళ్ళకు గుడ్డలు తీసిచ్చి వాళ్ళకు ఆడ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ పూజారిని ఏర్పాటు చేసి వచ్చిన పేద జంటలకి వాళ్ళ లెక్క రూపాయి కాకుండా వాళ్ళ బంధువులందరికీ కూడా భోజన వసతి కల్పించిన దానికి ఆయన రాజీనామా చేయాలా? రాజంపేట ఎమ్మెల్యేగా రాజంపేటకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యకు ఆయన శక్తి మేరకు వాళ్ళకు పనిచేసి స్పందించేదానికి రాజీనామా చేయాలా? దేనికి అమర్నాథ్ రాజీనామా చేయాలి? ప్రజలు ఇంత వేవులో కూడా 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన ఎంత మంచి చేశాడనే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే గెలుచుకున్నారు. ఇట్లా ఒకటి కాదు, ఈ మధ్య నాకు తెలిసి ఆయన ఆర్థోపెడిక్ కాళ్ళు మోకాళ్ళ నొప్పులలో కూడా వైద్యం చేయించాడు. అట్లే అన్ని రకాల జబ్బులకు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్లు పెట్టి మందులు తీసిచ్చి వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించాడు ఉచితంగా. ఇట్లా నాకు తెలిసి పెళ్ళిళ్ళే కాదు, ఇంకా నాకు తెలిసి ఆడబిడ్డలకి అది మనం ఏమంటాం శ్రీమంతం కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి ఎన్నో చేశాడు. ఇట్లా రకరకాలుగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. ఇవన్నీ సేవ చేస్తున్నాడు కాబట్టి రాజీనామా చేయాలా?
ప్రజలు పిలిచినప్పుడు వాళ్ళ కష్టాల కోసం ఆయన మాట్లాడతాడు. ఎక్కడో ఏది తను నమ్ముకునే వాళ్ళ కోసం, తను అమిడితే ఎవరైతే వర్గం ఉంటారో ఆ వర్గంకి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం కోసం, వాళ్ళ జరిగిన అన్యాయాన్ని చూపించడానికి కోసం ఆయన పోయి మాట్లాడతాడు. అది తప్ప, అది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. దాన్ని ఏదో దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు రాజీనామా చేయాలంటే ఎవరు చేయాలా? ప్రజలకన్నిటికీ అందరికీ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి సూపర్ 6 అని ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈ రోజుకి కూడా అమ్మఒడి డబ్బులు ఎక్కిన దానికి తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలన్నా? రైతులకి రైతు భరోసా ఇస్తానని చెప్పి జగన్ ఇస్తానని తక్కువ నేను 20,000 పెంచుతానని చెప్పి రైతు భరోసా ఇవ్వకుండా ఉండేదానికి ఆయన తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేయాలి. పథకాలు ఎన్నో చెప్పి ప్రజలు వంచి చేశారు. ఇప్పుడు ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. అట్లా అబద్ధాలు చెప్పి పైకి వచ్చారు. అట్లా ప్రతి మహిళకి డబ్బులు ఈగండా ఉండేదానికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలి. అంతేకాకుండా నిరుద్యోగులకి ఇంటికి ఉద్యోగం రాకుండా ఉండే ప్రతి కుటుంబంలో నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. దానికి రాజీనామా ఆయన చేయాలి. ఇట్లా ఎన్నో పథకాలు, ఒకటి కాదు 2 కాదు ఎన్నో పథకాలు చెప్పి ప్రజలను ఆశ చూపించి చేశాడు. మరి మందు విషయం మాట్లాడాడు. మరి మందు ఈయన 50 రూపాయలు చేశాడా? చేయలేదు కదా. అప్పుడుండే బ్రాండ్లన్నీ విషయంతో ఉండే బ్రాండ్లు అన్నాడు. ఆ బ్రాండ్ అయినా రద్దు చేశాడా? చేయలేదు కదా. ఆయన ఉండే మందు ఇక్కడ ఇంకా ఎక్కువగా బ్రాండ్ షాపులు పెట్టి కూడా అమ్ముతున్నారు కదా. మరి ఇన్ని చేయకుండా ఎన్నెన్నో పథకాలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎక్కి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజీనామా చేయాలి. తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలి. అంతేగాని జనానికి మంచి చేసి అమర్నాథ్ ఎందుకు రాజీనామా చేస్తాడు? ఆయన ఏమైనా చేశాడంటే పొరపాటు ఆయన మనసుల కోసం ఏదైనా మాట్లాడతాడు. తన సంక్షేమం కోసం వాళ్ళ ఇబ్బందులు ఉంటే మాట్లాడతాడు. దానికి రాజీనామా చేయాలా? మరి ఆయన ఈ విధంగా సేవ చేసి దానికైనా రాజీనామా చేయాలా? ఇట్లా మాట్లాడడం బాగుండదని మేము అనుకుంటున్నాము. ఒకవేళ నిజంగా రాజీనామా చేయాలంటే దయచేసి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమనండి, గవర్నమెంట్ రాజీనామా చేయమనండి. కానీ అమర్నాథ్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరో ఒకరో ఇద్దరు కోరుకొని